వెల్కమ్ టు టీ10 నేను రేవతి. పచ్చి నిరంకుశ అవినీతికర పాలనకు బంగ్లాదేశ్ విద్యార్థులు చమరగీతం పాడారు. జనం ఎగురవేసిన తిరుగుబాటు బావుట షేక్ హసీనా ప్రభుత్వాన్ని చారిత్రక కాలగర్భంలో కలిపేసింది. ఒకప్పుడు లక్షలాది మంది ఆహ్వానంతో దేశంలో అడుగుపెట్టిన హసీనా ప్రజాగ్రహానికి జడిసి హడావుడిగా దేశం విడిచిపెట్టాల్సి రావడం స్వయంకృతం. సర్కారు అణిచివేతలో 400కి పైగా ప్రాణాలు కోల్పోవడం విచారకరం. 16 ఏళ్ల పాటు హసీనా ఏలుబడి అప్రతిహతంగా సాగింది. బంగ్లాదేశ్ జాతిపిత ముజిబుర్ రెహమాన్ కుమార్తెగా తండ్రిని, తన కుటుంబాన్ని సైనిక కుట్రలో కోల్పోయిన ఆమె పచ్చి నిరంకుశవాదిగా తయారవడం విచిత్రం. బంగ్లా విమోచన సందర్భంలో పాక్ అనుకూల మత చాందన వాదులు, వారి మద్దతుదారు మారణకాండలో దాదాపు 30 లక్షల మంది పౌరులు బలయ్యారు. 1975లో అప్పటి అధ్యక్షుడైన తన తండ్రి హత్య సమయంలో జర్మనీలో ఉండి ప్రాణాలతో బయటపడిన హసీనా 6 ఏళ్ల పాటు భారతదేశంలో ఆశ్రయం పొందారు. 1981లో సొంత గడ్డపై అడుగుపెట్టిన ఆమె అనేక ఆటుపోట్లతో పాటు 19 సార్లు హత్యాయత్నాలను సైతం ఎదుర్కొన్నారు. ఆమె హయంలో దక్షిణాసియాలో 2 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. మన దేశానికి మిత్ర దేశంగా ఉంటూ పలు అభివృద్ధి పనులు చేపట్టారు. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ చీఫ్ ఖలీదా జియా అధికారంలో ఉన్నప్పుడు ఈశాన్య భారతంలో పాక్ అనుకూల గ్రూపులు విధ్వంసానికి పాల్పడగా హసీనా వాటికి అడ్డుకట్ట వేశారు. మిలిటరీ నియంత ఖలీదా జియా భర్త జియావుర్ రహమాన్ ఏలుబడిలో ముస్లిం ఛాందసవాదులను ప్రోత్సహించి ఇస్లామిక్ దేశంగా మార్చేందుకు ప్రయత్నించగా, అందుకు భిన్నంగా హసీనా లౌకిక మార్గాన్ని ఎంచుకుని భారత్ చైనాలతో సత్సంబంధాలు కొనసాగించారు. నయా ఉదారవాద విధానాల అమలుకు పోటీ పడటంతో అవినీతి పెచ్చుమీరింది. బ్యాంకులకు ఎగవేతలు, కుంభకోణాలు సర్వసాధారణమయ్యాయి. ఆర్థిక అసమానతలు ఆకాశాన్నంటాయి. నిరుద్యోగం తీవ్ర రూపం దాల్చింది. ద్రవ్యోల్బణం 10%కి ఎగబాకింది. సామాన్యుల జీవితాలు అతలకుతలమయ్యాయి. భావ ప్రకటన స్వేచ్ఛను, మీడియాను, ప్రతిపక్షాలను అణిచివేశారు. సర్వాధికారాలు గుప్పెట్లో పెట్టుకుని కోర్టులు సైతం నోరు మెదపకుండా చేశారు. పోలీసులు, సైన్యంలో అవినీతి పెచ్చుమీరింది. కింది స్థాయిలో ఎన్నికలు నిర్వహించకుండా ప్రజాస్వామ్యం గొంతు నొక్కారు. ఈ పరిణామాలు ప్రజల్లో ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకతను పెంచాయి. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఎన్నికల్లో వరుసగా అవామీ లీగ్ అధికార పగ్గాలు చేపట్టిన పోలింగ్ 41% నమోదైంది. ప్రతిపక్షాలు ఎన్నికలను బహిష్కరించాయి. 10,000 మంది వరకు ప్రతిపక్ష కార్యకర్తలు జైల్లోకి నెట్టబడ్డారు. ప్రతిపక్ష నేత ఖలీదా జియా 17 ఏళ్లుగా గృహ నిర్బంధంలోనే ఉన్నారు. బంగ్లా విమోచన యోధుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30% రిజర్వేషన్లను పునరుద్ధరిస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో యూనివర్సిటీలో గత జూన్ లో ఆందోళనలు పెల్లుబికాయి. సుప్రీంకోర్టు దాన్ని 5%కి, మొత్తంగా రిజర్వేషన్లను 7%కి పరిమితం చేసినా నిరసన జ్వాలలు చల్లారలేదు. చిట్ట చివరికి హసీనా రాజీనామా చేసి 45 నిమిషాల్లో దేశం విడిచి వెళ్లిపోవాలని, జాతినుద్దేశించి టీవీలో మాట్లాడకూడదని సైన్యం ఆదేశించినట్లు వార్తలొచ్చాయి. ప్రస్తుతం భారత్ లో ఉన్న ఆమె భవిష్యత్ కార్యాచరణ ఏమిటన్నది తెలియాల్సి ఉంది. భారత విదేశాంగ మంత్రి చెప్పినట్లు బంగ్లాదేశ్ లో ఉన్న 10,000 మంది భారత విద్యార్థుల భద్రత దృష్ట్యా అక్కడి సైన్యంతో సంప్రదింపులు జరిపి భద్రంగా తీసుకురావడం కేంద్రం కర్తవ్యం. ప్రజల మనోభావాలను గుర్తించకుండా నిరంకుశంగా వ్యవహరిస్తే ఎంతటి నేతలకైనా ఎలాంటి దురవస్థ పడుతుందనే దానికి గత 2 రోజుల బంగ్లాదేశ్ పరిణామాలు నిదర్శనం. శాంతి సుస్థిరతలను పునరుద్ధరించేందుకు ప్రజాస్వామ్యం, లౌకిక శక్తులు కృషి చేయాలి. బాహ్య శక్తుల మద్దతులో లబ్ధి పొందాలనుకునే మితవాద ఛాందసవాద శక్తులకు అడ్డుకట్ట వేయాలి. దేశం మళ్లీ సైన్యం గుప్పట్లోకి పోకుండా ప్రజాతంత్ర శక్తులు తగు జాగ్రత్త వహించాలి. ఇది ఆ దేశ భవిష్యత్. అక్కడి ప్రజలతో పాటు పొరుగున ఉన్న మన దేశానికి కూడా ప్రధానమే. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.